మీ గురించి ఇంతకంటే నేను ఏమి ఎక్కువ చెప్పలేను. ధన్యవాదాలు మా షోకి వచ్చినందుకు. ఒక ఓటమి 100 తప్పుల క్రమంలో ఎమోషనల్ బాండింగ్ని తెలంగాణ ప్రజలతో తెలంగాణ రాష్ట్ర సమితి వదిలించుకుందా అనేది ప్రస్తావన వస్తుంది. ఆ క్రమంలో మొదలు పెడితే తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితిగా మారి చివరికి ఎన్నికల ఫలితాలు చూస్తే నిజంగా ఆ మాట అంటానికే కొంచెం ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ గ్రేటర్ హైదరాబాద్ రాష్ట్ర సమితిగా మిగిలిపోయిందా అనేటటువంటి చర్చ అయితే వస్తుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితికి నామకరణం జరిగిన నాటి నుంచి, పురుడు పోసిన నాటి నుంచి మీ చేతుల్లో పుట్టిన బిడ్డ అది. దాని అన్నిటికీ ప్రత్యక్ష సాక్షి అయినటువంటి మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? తెలంగాణ రాష్ట్ర సమితి అనేది అది మామూలుగా మనం మాట్లాడుకున్నట్టు 3 పదాలు కాదు. టీఆర్ఎస్ అనేది 3 అక్షరాలు కాదు. 3 పదాలు కానీ 3 అక్షరాలు కానీ 3 కోట్ల తెలంగాణ ప్రజల గుండె చప్పుడైనటువంటి ఆవేదనైనటువంటి దగాబడ్డ తెలంగాణ అరణ్య రోదనని ఆ 3 పదాల్లో 3 అక్షరాల్లో మేము చొప్పించాలని, వినిపించాలని, అదొక రకంగా తెలంగాణ గుండె చప్పుడు అనే ఆకాంక్షతోటి, ఆలోచనతోటి, ఆవేదనతోటి తెలంగాణ రాష్ట్ర సమితిని మేము 2000 సంవత్సరంలో, అంటే తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం 2001 ఏప్రిల్ 27 కంటే చాలా రోజుల ముందే అది నిర్ణయించుకోవడం జరిగింది. ఈ అవమానాల పాలైన, హేళనకు గురైన భారతదేశ చిత్రపటంలో తెలంగాణ అనే ఒక భౌగోళిక స్వరూపాన్ని చూడడానికి వీల్లేదని ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నటువంటి పాలక వర్గాలకి ఒక రకంగా తెలంగాణ రాష్ట్ర సమితి ద్వారా ఈ 3 కోట్ల తెలంగాణ ప్రజల కష్టాలని, కన్నీళ్ళని, బాధలని, ఆవేదనని, ఆకాంక్షని, అన్నిటికంటే ముఖ్యంగా 53లో ప్రారంభమైన ఈ రాష్ట్ర నినాదం 53, 56, 69 తిరిగి 96లో ప్రారంభమైనటువంటి ఈ ఆకాంక్ష నివురు గప్పిన నిప్పులాగా ఉన్నటువంటి, ఒక అగ్ని కణంగా ఉన్నటువంటి, ఆరని జ్వాలగా ఉన్నటువంటి ఆ తెలంగాణ ఆకాంక్షని, ఆశయాల్ని వెలుగులోకి తీసుకురావడంలో మేము ఆ రోజు ప్రయత్నం చేయడం జరిగింది. అంగట్లో అన్నీ ఉన్నా అల్లుని నోట్లో శని ఉన్నట్టు తెలంగాణ సకల సంపద కలిగినటువంటి నా తెలంగాణలో దరిద్రం ఎందుకున్నది? ఈ తెలంగాణ ఎవరి కోసం, ఎందుకోసం అనే ప్రశ్నలకి సమాధానమే తెలంగాణ రాష్ట్ర సమితి.